నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమంలో రామగుండం ప్రాంత ప్రజలంతా భాగస్వాములు కావాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. మూడు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. పంట పొలాలు ఎండి రైతులు అరిగోస పడుతున్నారు. 36 గంటల రైతు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. ఎంపీ అభ్యర్థిని మార్చండి, మాదిగలకు టికెట్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి మాదిగల పోరాట ఐక్య వేదిక నాయకుల డిమాండ్. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేటు పెంచాలి. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ ఆదేశాలు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీరటి శంకర్. మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమంలో రామగుండం ప్రాంత ప్రజలంతా భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరికని మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ చౌరస్తా వరకు క్రిస్టియన్ పాస్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర పాల్గొని శాంతి కబోదాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు శాంతి ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మానవాళి శాంతి కోసం ప్రజలంతా కులమతాలు ఆచరించకుండా అంతా సోదర భావంతో సుఖ సంతోషాలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రతి సంవత్సరం ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని క్రిస్టియన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రామగుండంను వ్యాపార కేంద్రంగా మార్చాలని, ఇండస్ట్రీస్ తీసుకురావాలన్న సంకల్పంతో మేక్ మై సిటీ బ్యూటిఫుల్ కార్యక్రమంతో ముందుకు సాగుతున్నామని, రాబో రోజుల్లో 200 కోట్ల నిధులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్, గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంత ప్రజలు క్షేమ కొరకు ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా అందరం బాగుండాలి, అందరూ కలిసి ముందుకు నడవాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దీంట్లో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నేను క్రిస్టియన్స్ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మేయర్, కమిషనర్, రామగుండం ప్రజలందరూ కూడా మేము చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈరోజు కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేయడానికి, అదే మాదిరిగా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమాన్ని తీసుకోవడానికి ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. కోడ్ కారణంగా ఇంకొకటి ఆగింది. ఎలక్షన్ తర్వాత అది ఖచ్చితంగా చేస్తాం. రాబోయే తరాలకి రామగుండాన్ని ప్రత్యేకంగా దాదాపు 250 కోట్లు ఇచ్చి అభివృద్ధి కొరకి శాంక్షన్ చేసేందుకు గాను రామగుండాన్ని పూర్తిగా పెద్ద ఎత్తున మార్పుకు శ్రీకారం చూపడం జరిగింది. దీనిలో మీడియా మిత్రులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక నినాదంతో ముందుకు రావాల్సిందిగా అందరికీ కూడా, క్రిస్టియన్ బంధువులకి, ఈ ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా జీసస్ మరి రేపు గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు. మన పాపాలు కానీ ఏదైనా మనకు రక్షించడానికి మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి విశ్వాసం కొద్దీ ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తప్పకుండా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీకందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏదైతే కోరుకుంటాడో ఆ విధంగా మన
పాస్టర్లు అయ్యగారులు అందరూ కూడా చెప్పిన దానికి అనుగుణంగా బైబిల్లో పొందుపరిచినటువంటి వాక్యాలన్నిటిని కూడా అనుసరిస్తూ ముందుకు కదులుతున్నటువంటి మీకందరికీ కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి సోదరాభావంతో అందరూ కూడా ముందుకు నడవాలని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ 3 నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని, పంట పొలాలు ఎండి రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఆవరణలో శనివారం జరిగిన 36 గంటల రైతు నిరసన దీక్షలో జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్, జడ్పీ చైర్మన్ పొట్ట మధుకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి దీక్షలో కూర్చున్నారు. ముందుగా దీక్ష శిబిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోపుల కోరుగంటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా, విద్యుత్ సమస్యలు రాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పరిస్థితులు గుర్తుకు వచ్చేలా రైతులకు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రభుత్వ నివేదికలు, పత్రికలు, మీడియా వెల్లడించిందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 36 గంటల రైతు నిరసన దీక్ష చేపట్టవలసి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మిగిలిన పంట పొలాలకు నీరందించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టం చెల్లించాలని, ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతుల పంట పొలాలకు నీటిని వదలాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క అష్ట కష్టాలు చూస్తుంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో, నీళ్లు లేక, కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో, మళ్ళీ ఆ పరిస్థితులు ఇలా మనకు కనబడతా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నీళ్లు కానీ కరెంటు కానీ గత 60 సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన, తాగునీటి రంగం పైన, కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితి, ఒక్క ప్రాంతంలో కూడా నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అదృష్టమో దురదృష్టమో ప్రజలు ఏం ఆలోచించారో తెలియదు, కానీ ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ రంగంలో పేదవాళ్ళకు అందించే సహాయం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి అందించే సహాయం కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఒక దిక్కు కొనసాగుతున్న క్రమంలో అధికార మార్పిడి జరిగింది. సరే, ఒక సందర్భంలో ప్రజలు కోరుకున్నప్పుడు మరి అధికారాలు కోల్పోవడం అనేది సర్వసాధారణం. కానీ ఒక బొమ్మ రీలులాగా తీర్చిదిద్ది పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక, పరిపాలన అవగాహన లేక 3-4 నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు, ఈరోజు పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్నటువంటి రిపోర్ట్. చాలామంది రైతులు తమ పంట పొలాలను ఆవేదనతోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి, అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు
వాళ్ళకి ఏమి తెలియనట్టు ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు, ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పి మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. నష్టాన్ని చూసి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఈ యొక్క వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపోయినటువంటి రైతులకు 25,000 రూపాయలను వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఎస్ఆర్ఎస్పి నీళ్లను వెంటనే వదిలి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం. 36 గంటల ఈ రైతు నిరసన కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఓదెల జెడ్పీటీసీ గంటరాములు, జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెంట రాజేష్, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులు పీటీ స్వామి, గోపు ఐలయ్య యాదవ్, తోకల రమేష్, జడ్సన్, ముద్దసాని సంధ్యారెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని మార్చాలని, మాదిగలకు టికెట్ ఇవ్వాలని మాదిగల పోరాట ఐక్య వేదిక పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ మామిడిపల్లి బాపయ్య, కో కన్వీనర్ కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ను మాదిగలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కుటుంబ పాలనకు స్వస్తి చెప్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఒకే కుటుంబంలో 3కి టికెట్లు ఇచ్చి కుటుంబ పాలనను ప్రోత్సహిస్తుందని అన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ మాదిగల ఐక్యవేదిక తరపున మామిడిపల్లి బాపయ్యను తాను ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో మేము మాదిగ ఐక్యవేదిక తరపున ఎంపీగా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే ఒకే వర్గానికి చేస్తుండ్రు కాబట్టి ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. వెంకటస్వామి వర్గం ఒకటే వర్గం కాదు, ఇక్కడ మాదిగ నాయకులు ఇక్కడ ఎదిగినారు. ఇక్కడ స్థానికంగా మాల సామాజిక వర్గాన్ని చేసుకుంటే గుమ్మడి కుమారస్వామి ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన కానీ మేము సంతోషంగా పడతాం. ఎందుకంటే ఆయన మొదటి కూడా కాంగ్రెస్లో పనిచేస్తాడు. కానీ వంశీకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ ఎవరికి తెలియదు. మరి వాళ్ళ కుటుంబంలో 3కి ఇవ్వడం శోచనీయమని మేము కోరుతున్నాం. ఆయనకి ఎలాంటి పోరాటాలు తెలియదు, ఈ ప్రాంతం తెలియదు, మరి ఎలాంటి అనుభవం లేనటువంటి జెండా బట్టని కొట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. అతనికి ఇవ్వడం మేము బాధపడుతూ మరి మేమే ఐక్యవేదిక తరపున మరి మామిడిపల్లి బాపయ్య నేను బరిలో ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఈ యొక్క మాదిగలకు టికెట్ ఇస్తలేరు అని చెప్పనే ఉద్దేశంతో మేము 5 నెలల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక మెమోరాండం కూడా హైదరాబాద్కు పోయి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తర్వాత అన్ని పార్టీలకు, బీజేపీకి, తర్వాత టీఆర్ఎస్లో కూడా కేటీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయినా కూడా మాదిగలు 3 లక్షల పైచిలుకున్న ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మాదిగలను ఎవరు కూడా గుర్తిస్తలేరు. అంటే ఏదైతే కేసీఆర్ పరిపాలన లోపల కుటుంబ పరిపాలన జరుగుతుంది అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుటుంబ పరిపాలన అని చెప్పని ఆ 4గురికే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మి మేము 80 లక్షల మంది ఓట్లు ఉన్నటువంటి మా మాదిగలము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులము మేమే. అయినా కూడా మమ్మల్ని కళ్ళుండి కూడా చూడలేక, చెవులుండి కూడా వినలేకపోతా ఉన్నారు. ఆ 2 పార్టీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి అనే ఒక నమ్మకం మేము ఉన్నాము. అయినా ఇప్పటికైనా కూడా ఎన్నో టికెట్లు మారుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాదిగ బిడ్డకు ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపిస్తామని చెప్పి అని మేము రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాము. ఈ విలేకరుల సమావేశంలో మాదిగల ఐక్యవేదిక నాయకులు కాంపల్లి ప్రభాకర్, కండే కుమారస్వామి, రాంబాబు, మంతిన బానయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్లు నీరటి శంకర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు వేముల అశోక్ తో కలిసి అభ్యర్థి మాట్లాడుతూ ప్రజలు ఎప్పుడు 3 ప్రధాన పార్టీల వైపు పరిగెత్తకుండా ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని కోరారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తులను ఆయా పార్టీలు చేర్చుకుంటూ టికెట్ ఇస్తున్నారని, అలాంటి వ్యక్తులను ప్రజలు ఓటు వేయకుండా తిరస్కరించాలని కోరారు. ఈ రోజు పెద్దపల్లి పార్లమెంటు నుండి నేను నీరట్ శంకర్ పోటీలో ఉంటున్నాను. నేను గోదావరికని వాస్తవ్యుని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఈరోజు ప్రపంచమంతా అభివృద్ధి వైపు చూస్తుంటే మన ప్రాంతంలో అనేక ఇబ్బందులతో, సమస్యలతో ఈరోజు బాధపడుతున్నాము. ప్రజలు ఈరోజు తెల్ల రేషన్ కార్డుల వైపు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్రపంచమంతా ముందుకు ఎదుగుదల కొద్ది చూస్తే మనమేమో తెల్ల రేషన్ కార్డు అభివృద్ధి లేక వెనుకబడతానంతో ఈరోజు ఎదురు చూస్తున్నాము. దీనికి గల కారణాలు ఏంటంటే నిరుద్యోగమే మెయిన్ సమస్య, అవినీతి, రైతులకు అనేక సమస్యల మీద మేము ప్రజా సమస్యల పరిష్కారానికై ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నాము. ఎన్ శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే వారు స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ సమస్యలన్నీ తెలిసినవాడు, విద్యావంతుడు, మరొక రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ కూడా. ఇలా ఆయనకు అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నాడు. ఇవాళ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఎవడైతే హంగామా ఆర్భాటం చేస్తున్నాడో వాళ్ళనే ఆ ప్రధాన 3 పార్టీలనే నమ్మి వీళ్ళే లీడర్లు అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. అది కాదు, మనం ఒక నిజమైన లీడర్ని మన మధ్య నుంచే ఒకరిని ఎన్నుకొని వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నేను అంటున్నాను, మన పెద్దపల్లి నుంచే కాకుండా మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర ఒక 100కు తక్కువ కాకుండా నామినేషన్లు పడాలి. 100కు తక్కువ కాకుండా నామినేషన్లు పడ్డనాడే ఇలాంటి పవర్ పాలిటిక్స్. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇవాళ ప్రజలు ఒక పార్టీ నుండి గెలుపొందిన వాళ్ళని మళ్ళీ గెలిపించకుండా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రిజెక్ట్ చేసిన అభ్యర్థులనే మళ్ళొక పార్టీ వాడు పిలుచుకొని ఆ పార్టీలకు చేర్చుకొని మళ్ళీ వాడిని గెలిపించమని మన మీద రుద్దుతున్నాడు. అంటే రిజెక్ట్ చేసిన వాడినే గెలిపించమని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇవాళ ప్రధాన పార్టీలు గతంలో కేసీఆర్ని చూసినా, ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని చూసినా ఓడిపోయిన అభ్యర్థుల్ని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకే టికెట్లు కేటాయించి వీళ్ళనే గెలిపించండి, వీళ్ళే మీ నాయకులు అని చెప్తున్నారు. మేము వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాం. వీళ్ళు మాకు పనికిరారు, వీళ్ళు గతంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు, వీళ్ళు అన్యాయము అక్రమాలకు పాల్పడ్డారు, ఇలాంటి అభ్యర్థులు మాకు వద్దని చెప్పి మేము చెప్తా ఉంటే మళ్ళీ ప్రధాన పార్టీలు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళనే గెలిపించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి. ఈ విలేకరుల సమావేశంలో మహమ్మద్ షాకిర్, కామెర తిరుపతి, మాదాసి రాజయ్య, బిట్ల శ్రీనివాస్, రాజు, బానేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్ లో ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా సమీపంలోని NTPC వారసంత స్థలంలో తమ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ CH శ్రీకాంత్ కోరారు.
రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన టౌన్ వెండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైవే రోడ్డు ఆనుకొని షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహించడం మూలన ప్రమాదం పొంచి ఉందని, తీరని ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటాయని అన్నారు. దుకాణాలలో తగినంత స్థలం ఉన్నప్పటికీ రోడ్డు ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం మానుకోవాలని అన్నారు. చిరు వ్యాపారుల సౌకర్యార్థం ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ లోని పార్కింగ్ స్థలాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ మడత రమేష్, గోదావరికని ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్, మెప్మా డిఎంసీ రజని, రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వరరావు, ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప, నగరపాలక సంస్థ ఏసీపీ శ్రీనివాసరావు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ అప్పారావు, సూపరింటెండెంట్ మనోహర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, బ్యాంక్ అధికారులు, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పలువురు చిరు వ్యాపారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనతో సమగ్ర విచారణ చేపట్టి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, సిఐ, పోలీస్ స్టేషన్ల హెచ్ఎస్ఓ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో యూఏ కేసులు, గ్రేవ్ యూఏ ల్యాంగ్ పెండింగ్ లో కేసులు, ఇక ఎస్సీ ఎస్టీ యూఐ కేసులు, విమెన్ అగెనిస్ట్ కేసులు, పిఓసిఎస్ఓ కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, హెచ్ఎస్ఆర్సీ, మహిళా కమిషన్ కు సాధించవలసిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ 60 రోజులలో పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ వేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలని, తద్వారా చట్ట పరిధిలో నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. బాధితుల ఫిర్యాదులకు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని, ఓల్డ్ పెండింగ్ ఉన్న కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి త్వరగా డిస్పోజల్ చేయాలని, లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులను రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి సిడిపైలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని తెలిపారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఫ్రీ అండ్ ఫైర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టిగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్వెంట్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, కమిషనరేట్ పరిధిలోని సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆర్ట్వంచియం కార్యాలయం సివిల్ క్వాలిటీ నందు పనిచేసి పదవి విరమణ పొందుతున్న సివిల్ క్వాలిటీ జిఆర్ ఇంజనీర్ పొట్లూరి శ్రీనివాసరావుని శనివారం
జీఎం కార్యాలయంలో ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ పూలమాలలు శాల్వాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలు పొందారని, పదవీ విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి శేష జీవితంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం రామ్మోహన్, ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, ఏజీఎం సివిల్ నాగేశ్వరరావు, ఏఐటీసీ ప్రతినిధి పద్మ, సిఎంఓ ఏఐ జనరల్ సెక్రటరీ కోలా మల్లేష్, సీనియర్ పిఓ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోదావరికని సింగరేణి ఆజీవన్ లో పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత సింగరేణి ఉద్యోగుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అంటూ ఒక బ్యాచ్ కి చెందిన 10th క్లాస్ విద్యార్థులు కలుసుకోవడం, మనం వినడం, పత్రికల్లో చూడడం సహజం. కానీ దాదాపు 30-40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయి ఎక్కడెక్కడో భార్య పిల్లలు, మనవలు, మనవరాళ్లతో ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అపూర్వమనే చెప్పుకోవాలి. ఆ అపూర్వాన్ని అనుభూతించారు గోదావరి ఖనికి చెందిన పూర్వ సింగరేణి బొగ్గుగని కార్మికులు. సింగరేణి ఆజీవన్ పరిధిలో 11 ఇంక్లైన్, 11A ఇంక్లైన్, 7 LEP ఇంక్లైన్ లో మైనింగ్ స్టాఫ్ లో పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత సింగరేణి ఉద్యోగులు శుక్రవారం ఖని మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. తాము ఎక్కడుంటున్నామో, ఏం చేస్తున్నామో, కుటుంబ సభ్యుల వివరాలను షేర్ చేసుకున్నారు. వయసు అనేది శరీరానికి ఒక నెంబర్ మాత్రమే కానీ మనసుకు, ఉత్సాహానికి కాదన్నారు. ఆట పాటలతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు. మన వయసు ముఖ్యం కాదు, మన మనసు ముఖ్యం. ఫస్ట్ మన మనసు ఎంత పని చేద్దామన్నా కూడా అది చేయాలి మనం. అది ఎప్పుడైతే మన మనసు మనం పని చేయకు పండుకోమన్నప్పుడు మాత్రమే పండుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా వయసు 70 సంవత్సరాలు, నా వయసు 80 సంవత్సరాలు, నేను చేయగలనా, నేను చేయలేను కదా, నేను లేవలేను కదా అని కనుక అనుకుంటే ఇంకింత మన వయసు తగ్గుతుంది, మన ఆయుష్ తగ్గుతుంది, మన స్టెమినా కూడా తగ్గుతుంది. కాబట్టి మన స్టెమినా పెరగాలంటే ఇంకా పని చేయాలి. మనం ఇంకా ఎవరికైనా సాయం చేయాలా. మనం ఇంకేంటంటే మన బుద్ధిని కానీ, మన జ్ఞానాన్ని కానీ ఇతరులు పంచడానికి కానీ ఒక 1000 మందికి కంటి ఆపరేషన్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కంటి ఆపరేషన్ చేయించిన ఒక 1000 మందికి అది ఫ్రీగా సికింద్రాబాదు పుష్కగిరి హాస్పిటల్ తీసుకుపోయి ఖాళీ వ్యాన్ మొత్తం వ్యానుతో సహా తీసుకుపోయి ఆపరేషన్ చేయించి పడగొట్టిన. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు స్టిక్కులు అందరికి ఇచ్చిన నేను. మళ్ళీ అందరికీ చెవులు వినడానికి చెవు మిషన్ పడి తీసుకొచ్చి ఇచ్చిన. ఇంకా ఈ కార్యక్రమంలో ఎండి హుస్సేన్, మోహన్ రెడ్డి, టి రాజన్న, నరసింగరావు, ఎరకల రాజయ్య, కె సత్యనారాయణ, నాగేశ్వరరావు, రాజగోపాల్ రెడ్డి, జనార్దన్, సత్యయ్య, మల్లేష్, రాజయ్య తదితరులు పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగి మేజర్ హరి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమంలో రామగుండం ప్రాంత ప్రజలంతా భాగస్వాములు కావాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. మూడు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. పంట పొలాలు ఎండి రైతులు అరిగోస పడుతున్నారు. 36 గంటల రైతు నిరసన దీక్షలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. ఎంపీ అభ్యర్థిని మార్చండి, మాదిగలకు టికెట్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి మాదిగల పోరాట ఐక్య వేదిక నాయకుల డిమాండ్. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేటు పెంచాలి. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ ఆదేశాలు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీరటి శంకర్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.